బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది సంబంధించి ఉగాదిని పురస్కరించుకొని పంచాంగ శ్రవణంగా మనం భావించి ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ముఖ్యంగా ఉగాది అంటే యుగమునకు ఆది. అయితే ఈ ఉగాదికి మొత్తం 60 సంవత్సరాలు ఉంటాయి. ఈ 60 సంవత్సరాలకు పేర్లు ఎలా వచ్చాయి అనుకుంటారు. చాలా తక్కువ మొత్తంలో అసలు ఈ పేర్లు, ఈ 60 సంవత్సరాల పేర్లు ఎలా వచ్చిందో చెప్దాము. నారద మహామునీశ్వరులకు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి అన్నారనమాట, ఈ వివాహం ఏంటండి, పెళ్ళి ఏంటి, వ్యవస్థ ఏంటి, ఈ యొక్క మానసికమైన ఒత్తిడి ఏమిటి, ఎందుకు అవసరం అంటే, సరే నారద అవన్నీ తర్వాత నాకు ఒకసారి భూలోకానికి వెళ్దామని తీసుకొని వెళ్ళారంట నారదుల వారిని. భూలోకానికి వెళ్ళిపోతే భూలోకానికి వెళ్ళిన తర్వాత నాకు దాహం వేస్తుంది అంటే నారదుల వారిని పిలిచి నాకు దాహం వేస్తుంది నీళ్లు తెమ్మంటే ఒక సరస్సులోకి వెళ్తే నారదుల వారు పొంగిపోయారు. ఎంత బాగుంది సరస్సు అని ఆ నీళ్ళలోకి మునిగిపోయారనమాట స్నానం చేద్దామని. మునిగి లేచేసరికి స్త్రీ రూపాన్ని దాల్చి నా శరీరం ఎంత బాగుందని నారదుడు అన్న విషయాన్ని మర్చిపోయి అక్కడున్న ఉద్యానవనంలో సంచరిస్తుంటే ఒక రాజు చూసి మోహించి ఈ నారదుడు స్త్రీ రూపంలో ఉన్న నారదుడిని పెళ్లి చేసుకున్నాడట. అలా పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరు కలిపి 60 మంది సంతానం కలిగింది. ఆ 60 మంది సంతానము రాజుతో కలిసి యుద్ధం వచ్చినప్పుడు పోయి యుద్ధం చేసి రాజు చనిపోయాడు. ఆ 60 మంది సంతానం కూడా చనిపోయారు. అప్పుడు నారదులు ఆ చితాభస్మం మీద పడి ఏడుస్తుంటే అప్పుడు విష్ణుమూర్తి వచ్చి చెప్పాడు, ఏటి నారదా ఇక్కడున్నావు, తెలిసిందా ఇప్పటికన్నా వైవాహిక జీవితం అంటే ఏమిటి, మానసిక ఒత్తిడి అంటే ఏమిటి అని అప్పుడు రియలైజ్ అయ్యారు. ఇదంతా విష్ణుమాయ అనుకున్నారు. కానీ మానస పుత్రులుగా జన్మించారు కదా, ఆ 60 మంది కూడా ఈ 60 సంవత్సరాల పేర్లు విభవ, ప్రభవ, ఈ ప్లవనామ సంవత్సరము, విరోధినామ సంవత్సరం, ఈ పేర్లన్నీ కూడా నారదుల సంతానం. కాబట్టి బ్రహ్మదేవుడిని అడిగి వరం పొంది ఈ తెలుగు సంవత్సరాలు, ఈ యొక్క హైందవ ధర్మంలో ఉన్న సంవత్సరం పేర్లన్నీ కూడా నా పుత్రుల పేర్లు పెట్టు అని చెప్పి పెట్టించారు. అలా ఆ సంవత్సరాల పేర్లు వచ్చి అందుకే యుగమునకు ఆది, యుగానికంటే యుగాలు పుట్టించకంటే ముందే ఈ ఉగాది అనేటువంటిది ప్రారంభమయ్యింది. అలాంటి ఉగాదిలో ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో గురువు రాజుగా వ్యవహరిస్తూ ఉన్నాడు, కేతువు మంత్రిగా వ్యవహరిస్తూ ఉన్నారు. గురువు రాజుగా ఉన్నందుకు మనమంతా కూడా మానవాళికి ఎన్నో గుణపాఠాలు వస్తాయి. రాజ్యాలు రాజులు కొట్టుకున్నప్పటికీ మనకు ప్రత్యేకమైన గుణపాఠం, ఎందుకంటే గురువు ఎప్పుడు కూడా శిక్షించి మరీ మనకు గుణపాఠాన్ని ఇస్తాడు. కాబట్టి అన్ని రాష్ట్రాల వారికి అన్ని గుణపాఠాలు ఈ సంవత్సరం అవుతాయి. కేతువు మంత్రిగా ఉన్న కారణం చేత వాతావరణంలో మార్పులు, మంచి ఎండాకాలం విపరీతమైన వర్షాలు పడవచ్చు, మంచి వర్షాకాలం విపరీతమైన ఎండలో ఉండొచ్చు. అలాగే బంగాళాఖాతానికి దగ్గరగా ఉన్నటువంటి తీరంలో ఉన్నటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ తీరంలో ఉన్న కెరటాల వల్ల అధికమైనటువంటి జన సంచారానికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. వాయు రూపంలో వచ్చేటువంటి, అంటే మనం కరోనా సమయంలో ఏదైతే గాలిలో తిరిగి వచ్చినటువంటి రోగములు వచ్చాయో ఈ సంవత్సరం కూడా అలాంటివి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కేతు మంత్రిగా వ్యవహరిస్తున్న కారణం చేత. ఇంతే కాకుండా ఈ సంవత్సరంలో ఒక దేశం ఇంకో దేశం మీద విపరీతమైన యుద్ధాన్ని ప్రకటించడం వల్ల భారతదేశంలో కూడా కొన్ని చోట్ల కొంత మేరకు ఆర్థిక సంక్షోభం రావచ్చు. మనందరం కూడా బిగ్ డాడీ అనుకుని వ్యవహరించేటువంటి అమెరికా లాంటి వాళ్ళు కూడా చాలా దీనమైన పరిస్థితికి రావచ్చు. మనం 2003 సంవత్సరంలో లేదా 2000 సంవత్సరంలో ఎలా అయితే ఇబ్బంది పడ్డామో అలాగే విపరీతమైన రెసిషన్ రావచ్చు. అమెరికా నుంచి చాలామంది వలసగా ఇండియా కూడా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. దయచేసి ఇక్కడి నుంచి దూర ప్రాంతాలకు, అమెరికాకు వెళ్ళాలనుకునే వాళ్ళు ఆపండి. కావాలంటే లండన్ లాంటి చోటికి కానీ యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళాలని అనుకోండి, దానివల్ల లాభమే తప్ప నష్టం లేదు. ఇక విశేషంగా ఈ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రప్రథమంగా మేషరాశి. మేషరాశి వారికి సంబంధించి ఈ సంవత్సరంలో ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. ఆర్థికంగా పెట్టుబడులు లాభప్రదం కావచ్చు, చాలా లాభంలో ఉంటారు. ఉద్యోగ రంగానికి సంబంధించి పదోన్నతి కూడా వీరికి సూచిస్తూ ఉంది. అలాగే వీరికి ఆర్థికపరమైనటువంటి పెట్టుబడులు ఏవైతే ఉంటాయో మేనేజ్మెంట్కి సంబంధించి వీరు కాకుండా వీరి పేరుతో, వీరి యొక్క బ్యాంక్ అకౌంటింగ్స్తో అన్ని పెట్టుబడులు పెట్టడం చాలా మంచి లాభం చేకూరుతుంది. అలాగే సంతానానికి సంబంధించిన సౌఖ్యము, అంటే సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి సంతానము, అలాగే వివాహం కోసం చూస్తున్న వారికి కూడా అనుకూలమైన కాలం. ప్రథమార్థం ద్వితీయార్థం రెండూ కూడా వీరి విషయంలో అనుకూలంగా ఉంది. కాస్త చెప్పాలంటే ఏలిననాటి శని ప్రభావం ఇంకా పూర్తిగా ప్రారంభం అవ్వలేదు కాబట్టి ఒకసారి పూర్తిగా ప్రారంభమయ్యే లోపే వీరికి అన్నీ కూడా ఇచ్చేటువంటివి ఇస్తున్నారనమాట.
ఒకసారి వీరికి వచ్చిన తర్వాతకి ఆపాదించిన పడ్డ తర్వాతకి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఆ తర్వాతి కాలంలో ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి సంబంధించిన విషయానికి వస్తే రక్తపోటు, తలనొప్పికి సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సరే సమస్యపై మీరు మాట్లాడుతున్నప్పుడు చాలా ఆలోచించి మాట్లాడాలి, లేదంటే ఆ సమస్య గురించి మాట్లాడుతున్న వారందరూ కూడా ఇబ్బంది పడతారు. మేషరాశి వారికి సంబంధించి విశేషంగా రాహుగ్రహ, కేతుగ్రహ, కుజగ్రహ సంభావితమైనటువంటి హోమం చేయించడం మంచిది. ప్రత్యేకంగా శరవణ భవాయ విద్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ అన్నటువంటి మంత్రంతో వీరికి హోమం చేయడం మంచిది. ఆంజనేయ స్వామి ఆరాధన, ఆంజనేయ స్వామి వారికి చేయించినటువంటి సింధూరార్చన చేయించి తీసుకొని వచ్చినటువంటి సింధూరము పెట్టుకోవడం వల్ల వీరికి విశేషమైనటువంటి లాభం కూడా గోచరిస్తూ ఉంది. ప్రతి మంగళవారం వీలైతే ఆంజనేయ స్వామి దర్శనం చేయండి, జంటనాగుల దర్శించుకోండి, వీలైతే జంటనాగులకు అభిషేకం చేయండి, జంటనాగులకు ప్రదక్షిణ చేయండి, ఆంజనేయ స్వామికి కూడా ప్రదక్షిణ చేయండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి కరావలంబ స్తోత్రం వినండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి భుజంగ స్తోత్రం కూడా వినండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి అష్టకం కూడా వినండి. ఇవన్నీ కూడా మీరు ఏ పూజలు ఏ హోమాలు చేయించుకోకుండా చేసేటువంటి రెమెడీస్. వీటితో పాటు ఎరుపు వర్ణంలో ఉన్నటువంటి దుస్తులు ధరించడం మంచిది. మంగళవారం నాడు అమావాస్య దినములలో లేదా మంగళవారంతో కూడినటువంటి అమావాస్య వచ్చినప్పుడు లేదా అమావాస్య దినములలో మీ మాటలు మీ నియంత్రణలో ఉండాలి. మాట ఒకవేళ ఆ రోజున పొరపాటుగా మాట్లాడితే అది చాలా పెద్ద గొడవకు దారి తీసే అవకాశం ఉంటుంది. జీవితంలో మీరు చాలా కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. మసాలాలు కానీ కారాలు కానీ అధికంగా తినేటువంటి అలవాటు ఉన్నటువంటి వారు తగ్గించుకోండి, దానివల్ల ఆరోగ్య సమస్యలు అధికంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. మేషరాశి వారికి సంబంధించి గురువు గోచారంలో ఆదాయ మార్గాల విషయంలో చాలా అనుకూలంగా ఉన్నాడు. శని ప్రభావంతో చూస్తే కృషి చాలా అధికమవుతుంది. అలాగే వీరికి ఏదైతే ఫలితం కోసం ఆశించి పనులు చేస్తూ ఉంటారో వీరు ఆశించిన స్థాయికి ఆ ఫలితం ఉండదు. ఎప్పుడూ కూడా మనం ఫలితాన్ని ఆశించి పనులు చేయకూడదు. అలాగే రాహు సంచారముచే మాటలలో జాగ్రత్త అవసరం. ఉద్యోగములలో కొత్త బాధ్యతలు నిర్వహించేటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబంలో కూడా కాస్త బాధ్యతలు ఎక్కువ అవుతాయి. ఇప్పటి వరకు కూడా మీ యొక్క పిల్లలు వివాహము, మీ పిల్లలకు సంబంధించిన పెళ్లిళ్ళు చేయాలనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి కొత్త బాధ్యతలు అంటే మనవళ్ళు మనవరాళ్ళు కూడా పుట్టే అవకాశం ఉంది మేషరాశి వారికి. అలాగే చాలా సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఈ మేషరాశి వారు చేస్తారు. కోపాన్ని నియంత్రించుకోవడం చాలా మంచిది. వీరి కోపం వల్ల ఈ సంవత్సరంలో వీరి కుటుంబంలో ఏదైనా భారీగా నష్టం రావచ్చు. దయచేసి మీ యొక్క కోపము, మీ తొందరపాటుతనము, మీరు తొందరపడి మాట్లాడేటువంటి మాటల వల్ల చాలా ఇబ్బంది పడవచ్చు. చాలా జాగ్రత్తగా ఉండండి. అసలు ఈ సంవత్సరంలో పాపగ్రహ సంచారములు కానీ లేకుంటే అగ్నితత్వ రాశులకు సంబంధించిన వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు నేను పదే పదే చెప్తున్నానో ఆలోచించండి. అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ప్రతి మంగళవారం వీలైతే ఉపవాస దీక్ష చేయండి. అలాగే హనుమత్ ఆరాధన చేయడం మంచిది. కుటుంబంలో ఎవరికైనా సరే ఎవరికి కొంచెం ఆరోగ్యం బాగాలేకుండా ఉన్నా, ఎవరైనా ఏదో తెలవని ఒక చిన్న తప్పు చేస్తున్నారు, మీకు చెప్పట్లేదు, దాస్తున్నారు అని తెలిసినా ఇమీడియట్గా మీరు అలర్ట్ అవ్వండి. లేకుంటే పిల్లల విషయంలో ముఖ్యంగా వాళ్ళు చేదాటిపోయే అవకాశం ఉంటుంది. చిన్న పిల్లలు ఏమవుతుందిలే, ఇలాంటి ఇబ్బందులు ఏమీ ఉండవు అనేటువంటి ఎట్టి పరిస్థితుల్లో వీరు అనుకోకూడదు. విద్యార్థులు ముఖ్యంగా ఎవరైతే విద్య అభ్యసించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పరిశోధనా రంగంలో విజయం సాధించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. గృహిణులు మానసిక ప్రశాంతత అవసరము. ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మానసికమైనటువంటి ప్రశాంతత ఎక్కువగా ఉండాలి. చేతి వృత్తులు చేసేటువంటి వాళ్ళు ఏదైనా సరే ఎవరితో అయినా సరే అగ్రిమెంట్స్ కుదిరించుకొని మీ చేతి వృత్తులకు సంబంధించి లాక్ అయిపోతారు. అయినా సరే పర్వాలేదు, గతం కంటే మీరు బాగానే ఉంటారు. రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తెలవకుండానే ఏదో స్కామ్లో ఇరుక్కునే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. సినిమా రంగానికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో అసలు వాళ్ళు చేయాలనుకున్నటువంటి సినిమా లేదో వాళ్ళు చేయాలనుకున్నటువంటి ప్రాజెక్ట్ కాకుండా అస్సలు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ప్రాజెక్ట్లో పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు వీలైనంత వరకు మీ పరిధి మెయింటైన్ చేసుకుంటూ ఉంటే మంచిది. మొత్తానికి మేషరాశి వారికి సంబంధించి వీరు నియంత్రణలో ఉంటే అధికమైనటువంటి లాభమే కనిపిస్తూ ఉంది.